చేయడానికి కారణం మన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసుల గురించి ప్రశ్న పెడుతున్నాను. అన్న నేను ఏదో ఒక హోటల్లో కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. పక్కన ఊళ్ళో కరుణాకర్ రెడ్డి దగ్గర అన్ని రాజకీయాలు అన్ని లబ్ధులు పొంది అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో రాజిస్తే దాన్ని చూసుకొని చదువుతూ ఉంటాను. అన్న ఫస్ట్ టీఆర్పీ, అది తర్వాత తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన. నాకు తెలిసి నేను 35 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నేనే నాకంటే ఎక్కువ 5 ఏళ్ళు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు 40 ఏళ్ళుగా ఉన్నాడు. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మూయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టినా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటాయనుకుంటున్నాం, ఆ పార్టీలో ఉన్నాము. నువ్వు కూడా వచ్చావు, 5 ఏళ్ళు ఈ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన ప్రాప్తాల గురించి నువ్వు సర్వేలో ఫ్లాప్ అయిపోయినావు. ఫ్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఆ నుండి పరిగెత్తిపోయినావు. చంద్రబాబుకి కప్పం కట్టినావు, పవన్ కళ్యాణ్కి కప్పం కట్టినావు, సీటు తెచ్చుకున్నావు. నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటే ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను. అన్న ఈరోజు పెద్ద చిన్న గుర్తు పెట్టుకోండి. మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం, ఎన్నన్నా ఇదవుతాం. మళ్ళీ మనం తెల్లేస్తా అన్నా మార్కెట్ కానో టీంగుడి కానో ఎక్కడో ఒక చోట ఉంటాం. చిత్తూరు అలాంటిది కాదు. మీ అందరికీ తెలుసు చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉనింది, ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు, ఎన్ని సమస్యలు జరిగినాయి అనేసి మేము కూడా మాట్లాడగలము. నువ్వు ఆడ నుండి వచ్చేసి నువ్వేదో పెద్ద పోటుగాడ మాదిరి సీటు తీసుకొని ఇక్కడికి వచ్చేసావు. ఈ ఊర్లో నీ పక్కన కూర్చొని నీతో కూడా కూర్చొని నవ్వుతా నిన్ను కేరింతలు కొడతా ఉండోళ్ళే నీ కోటీరు. అది చూసుకోవాలి నువ్వు. ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఎక్కడ కానీ మాట్లాడు, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని. నేను 35 ఏళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను అంటే ఆయనలో ఎంతో అంత మంచితనం ఉంటేనే ఉంటాం. మీ మాదిరి మంచితనానికి నేను ఉన్నాను. మీకు మంచితనం అంటే ఏం తెలిసిన తెలుగుదేశం వాళ్ళు ఉంటూ వచ్చిన వాళ్ళకా ఎవడ భూమి ఉంటాడు ఆక్రమించుకోవాలి, ఎవడు విధానాలంతా ఏ పథకాలు పెట్టి చంద్రబాబు పెట్టినవన్నీ మీరు తినేయాలి. ఇట్లా వాటికి అంతా ఒప్పుకుంటే కరుణాకర్ రెడ్డి మంచోడు, లేకుంటే కరుణాకర్ రెడ్డి చెడ్డోడు. అందుకే చెప్తాను సేనన్న, నువ్వంటే ఒక గౌరవం ఉంది. పెద్దోడు వయసులో ఈ ఊర్లో రాసిచ్చిన స్లిప్పులన్నీ చదవద్దు. అవన్నీ చదివామంటే ఆల్రెడీ రాజకీయ నాయకులు ప్రజల్లో గబ్బు అయిపోయిండారు. నిన్ను అతన్ని తిట్టుకొని నువ్వు దోసుకున్నావు, నేను దోసుకున్నాను, నువ్వు తినేసినావు, నేను తినేసినానని. ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు. నువ్వు 3-4 పార్టీలు మారినావు. నువ్వేం దోసుకుందో నీకు సీట్ ఇచ్చుండ్రు అనుకుంటారు జనాలు. దీనికని నేనేం చెప్తానంటే తేలు కుడితే గమ్మున ఉండాలి. నొప్పి నరిస్తే పట్టుకుంటారు దొంగ అని. అందుకని రాజకీయ నాయకులే పరువు పోగొట్టుకుంటా ఉంటారు. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు. ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ పాలిటీ చేశాడని ఎవరైనా చెప్తే మీరేం చెప్తే దానికి నేను నిలబడతా. మా వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు, ఇది చేయలేదు, అవేంటి దానికంతా నేను కాదు. వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు. అందుకే దయచేసి 3 పార్టీలు మనకొద్దు, ఒక పార్టీ మనకు ముద్దు. 3 పార్టీల్లో యుద్ధం, అభినయ్ రెడ్డి సిద్ధం. దేనికైనా మేము రెడీ. నీతో కూడా కూర్చోండి వాళ్ళు స్లిప్పులు రాసుకొని నువ్వు రోజు చదివినావు అనుకో, నువ్వంటే ఒక గౌరవాళ్ళు కూడా మేము కూడా వచ్చి రోజు మాట్లాడాల్సి వస్తుంది. మాకేం పని పట్ల చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎంచోపు ఎదుటోళ్ళని తిట్టే పనే. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ 3 పార్టీలు నడుచుకుంటే మంచిది. దయచేసి సేనన్న ఈ ఊర్లో వాళ్ళ మాట వినొద్దు.
ఇన్నావంటే ఇబ్బందులు పడతావో నా మాటి నువ్వు లక్షణంగా చిత్తూరులో హ్యాపీగా నీ వ్యాపారాలు నువ్వు చేసుకొని బతుక్కో, మా ఊరిని వదిలేయి, తిరుపతిని వదిలేయి.